తుంబాడ్ యాక్చువల్లీ ఇది చాలాసార్లు చాలామంది చెప్పారు బ్యూటిఫుల్ హర్రర్ ఫిలిం అది అని చెప్పేసి. నిజంగా చూసినప్పుడు కూడా వెరీ గుడ్ హర్రర్ ఫిలిం అండ్ మేజర్లీ థ్రిల్లర్ ఫిలిం అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత ఎక్స్ట్రాడినరీ హర్రర్ ఏం లేకపోయినా కూడా ఉన్న అంటే స్టోరీయే కొంచెం హారఫిక్ స్టోరీ అనమాట. అందులో జంప్ కట్స్ ఏదో భూతం వచ్చేసి మనల్ని అటాక్ చేసినట్టు తెల్ల చీర కట్టుకొని అట్లా కాకుండా ఒక స్టోరీని, ఒక డిఫరెంట్ స్టోరీని అండ్ ఒక అన్ఇమాజినబుల్ స్టోరీని ప్రజెంట్ చేసిర్రు. అది కొంచెం మనకు హారఫీగా అనిపిస్తుంది అంతే తప్ప స్టోరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ హర్రర్. ఇది ఒక పెద్ద మిస్టరీ అండ్ పెద్ద థ్రిల్లర్ కైండ్ ఆఫ్ స్టోరీ అనమాట. ఒకవేళ ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా చూద్దాం అన్న ఇంటెన్షన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఫిలిం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ ఫిలిం మెయిన్ స్టోరీ ఏంటంటే ఇది 1900లో అట్లా ఆ టైంలో అంటే ఒక వేరే పీరియడ్ ఆఫ్ టైంలో జరుగుతున్న ఒక కథ. సో ఒక ఒక కొండ మీద ఒక ఇల్లు ఉంటుంది. అదొక ఆ ఇల్లులో ఒక ముసలామె ఉంటుంది అనమాట. ఆ ముసలామె ఒక బంగారం నిధి గురించి తెలిసిన ఒక ముసలామె. ఆమె చాలా ఇయర్స్ అంటే ఏమంటారు, కొందరు 100 ఏళ్ళు బతారు, ఇంకే చాలా ఎక్కువ ఏళ్ళు బతికి ఏమంటారు చాలా వృద్ధాపంలో, అంటే ఆమె చూడడానికి కూడా మనకు భయం వేస్తుంది. అందుకే అది హారఫిక్గా ఉంటుంది. కానీ ఏ మంత్రజాలం అదేం కాకుండా ఫిజికల్ వరల్డ్లోనే ఉంటుంది, ఒక రియల్ వరల్డ్లోనే ఉంటుంది. కానీ ఫేస్ చాలా అంటారు ఘోరంగా ఉంటుంది. సో అందులో ఒక నిధి ఉంది, బంగారు నాణ్యాలు ఉన్నాయని చెప్పేసి ఒక పుకారు ఉంటుంది. అది హీరో కూడా నమ్ముతాడు అనమాట. అది నిజమే అని చెప్పేసి చాలామంది నమ్ముతారు. కానీ హీరో మదర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇదంతా నమ్మదు, ఇదంతా వద్దు అని చెప్పేసి వేరే విలేజ్ తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో ఈ తుంబాడ్ విలేజ్లో ఈ ముసలి అట్లే బతికుంటుంది అండ్ చాలా చాలా ఓల్డ్ పర్సన్గా ఉంటుంది అనమాట అదే ఇంట్లో. సో పెద్దగా అయిన తర్వాత మళ్ళీ హీరో తుంబాడ్కి వచ్చేసి ఆ ముసల్దాన్ ద్వారా ఆ నిధి వివరాలు కనుక్కొని ఆ బంగారంకి సంబంధించిన ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్లో ఉండే ఒక ట్రబుల్ ఉంటుంది అనమాట. దాన్ని ఛేదించి హీరో ఎట్లా ఆ బంగారాన్ని సంపాదించుకుండు, ఆ బంగారం సంపాదించుకోవడంతో పాటు అతను గ్రీడీ అంటే అతనికి ఉన్న ఏమంటారు ఎక్కువగా ఎంతైనా సంపాదించుకోవాలి అన్న అంటే ఇంకా ఇది తీరదు అంటే తీరని ఒక ఆశ అంటారు కదా, దాన్ని గ్రీడీ అంటారు అనమాట. ఆ గ్రీడీని ఎట్లా ఆ గ్రీడీకి ఎట్లా ఆత్మాహుతి అయిపోయింది అంటే ఆ గ్రీడీ వల్ల అతను పొందిన లాభం ఏంటిది, ఆ గ్రీడీ వల్ల అతనికి వచ్చిన నష్టం ఏంటిది అనేది ఈ సినిమా ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట. అండ్ ఈ స్టోరీ కూడా ఒక ఆ ఫీలింగ్ ఉంటుంది. అంటే మనం చూస్తున్నంతసేపు కూడా ఇన్ఫ్యాక్ట్ క్లైమాక్స్ వచ్చేంత వరకు కూడా మనకు స్టోరీ రివీల్ పాయింట్ ఏదైతే ఉందో అది అసలు ఏమంటారు బయటికి రాదు మనకి. అంటే ఏం జరుగుతుందన్న ఇంటెన్షన్ కలుగుతూనే ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఒక 30 మినిట్స్ తర్వాత నుంచి యాక్చువల్ స్టోరీ అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనే పాయింట్ మనకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ ఈ సినిమాలో రివీల్ అవ్వదు. బట్ దానికన్నా ముందు ఉండే సిచ్యువేషన్స్, ఆ సినారియో, ఆ బ్యాక్డ్రాప్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ఎంగేజ్ చేస్తుంటుంది. ఎందుకంటే అప్పటి వరకు మనం ఒక చూడని ఒక పర్స్పెక్టివ్ అండ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ కాబట్టి, అంటే ఇప్పుడు హీరో ఎంటర్ అవ్వడం అట్లా కాకుండా ఒక డిఫరెంట్ వరల్డ్ ఓపెన్ చేసి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ చేసి తీసినప్పుడు అది డెఫినెట్గా చాలా యూనిక్గా ఉంటుంది స్టోరీ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకైతే ఆ విజువల్స్ అంటే విజువల్స్తో పాటు ఆ హార్ఫిక్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఇంకా అన్ఇమాజినబుల్ అనమాట. అంటే దాంతోపాటు క్లైమాక్స్ ఏదైతే ఉందో అది ఈ సినిమాకు వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ హైలైట్స్ ఆఫ్ ద ఫిలిం అనమాట. అండ్ నేను ఏఎన్ అడిగినప్పుడు అది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ హర్రర్ ఫిలిమ్స్ ఇన్ ఇండియా అని చెప్పింది. సో ఇదంతా దీనికి అంత సీన్ ఉందా లేదా అని నేను ఫస్ట్ స్టార్టింగ్లో అనుకున్నా, కానీ వెన్ ఐ వాచ్డ్ ఇట్ అసలు నిజంగా అది కరెక్ట్ ఏమో అని అనిపించింది నాకైతే. అండ్ దాంతోపాటు క్లైమాక్స్లో ఒక ఏమంటారు ఒక ఎపిసోడ్ ఉంటుంది క్లైమాక్స్, అది రివీల్ చేయదలుచుకోలేదు ఎందుకంటే మీరు చూసినప్పుడు మీరు దాన్ని ఆస్వాదించాలి కాబట్టి. అండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ పెద్ద స్థాయిలో ఉంది, సో కొడుకు బలవద్దు అనేది తన తన ఆర్గ్యుమెంట్. సో దానివల్ల వీళ్ళ మమ్మీ చనిపోతుంది కొన్ని రోజుల తర్వాత. సో సేమ్ అదే పొజిషన్లో అంటే వాళ్ళ తల్లి పొజిషన్లోకి హీరో వచ్చి ఉంటాడు. సో హీరో కూడా వాళ్ళ కొడుక్కి ఇంత గ్రీడ్ అవసరం లేదు నీకు అన్న ఇంటెన్షన్ అతనికి చెప్పినా కూడా అతని చిన్నతనంలో చేసిన మిస్టేక్ ఏదైతే ఉందో అవన్నీ రియలైజ్ అవ్వడం, దాంతోపాటు ఇంక అప్పటికి రియలైజ్ అయినప్పటికీ కూడా మనం తప్పు చేసిన తర్వాత తెలిసి తప్పు చేసిన తర్వాత ఎంత రియలైజ్ అయినా కూడా అవసరం లేదన్న ఇంటెన్షన్ ఈ సినిమా చాలా బల్లగుద్ది చెప్తుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నాకైతే. ఆ విషయంలో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది సినిమా. చూసినంతసేపు నాకైతే ఒక ఆ ఫీలింగ్ ఉంది అండ్
కొన్ని సీన్స్ కొంచెం హారఫిక్గా అనిపిస్తాయి. ఎందుకంటే ఆ ముసలామె ఏమంటారు, ఆ ముసలామెను క్రియేట్ చేసిన తీరు ఏదైతే ఉందో అది వెరీ హారఫిక్గా ఉంటుంది. అంటే కొన్ని చూడలేము మనం ఇమేజెస్, బట్ కొన్ని అలాంటివి చూసినప్పుడే ఇంకా రియల్ వరల్డ్ ఇంకా దరిద్రంగా ఉంటుంది. సో అలాంటివి చూడడం ఏం తప్పేం కాదు. సో అదే అనమాట తుంబ. చాలా లేట్గా నేను డిస్కవర్ చేసిన ఫిలిం. ఇంకా చాలామంది చూడలేరు ఈ ఫిలిం, ఎందుకంటే హర్రర్ అని చెప్పేసి చాలామంది అవాయిడ్ చేశారు. బట్ ఇది హర్రర్ కాదు. హర్రర్ అంటే హర్రర్ ఎలిమెంట్స్ వేరే. ఇప్పుడు శారీ కట్టుకొని రావడం, సడన్గా బ్యాంగ్తో రావడం, ఒక గజ్జల సౌండ్ రావడం, అట్లాంటి సినిమా కాదు ఇది. ఆ విజువల్ హారర్గా ఉంటుంది కాబట్టి అది హారర్ అని పెట్టారు అంతే తప్ప ఇది నిజంగా హారర్ సినిమా కాదు. వీలైతే అందరూ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది బ్యూటిఫుల్ ఫిలిం అనేది నా ఒపీనియన్. సో మీరు చూసిన తర్వాత మీ కామెంట్ ఏందో డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. సో దాట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.